ఛాయ. మన ఆరోగ్యం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న అలవాట్లతోనే ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి మన ఈ వీడియోలో 10 బెస్ట్ హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛాయ టాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరని, ఎందుకంటే మన ఛానల్లో హెల్త్, బ్యూటీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ న్యూస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ ఇక వీడియో స్టార్ట్ చేసుకుంటాం. టిప్ 1, డైలీ 7 నుంచి 8 గంటల నిద్ర. నిద్ర లేని జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సరైన నిద్ర ఉంటేనే మనకి ఒత్తిడి అనేది తగ్గుతుంది. దానితో పాటు మన బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి డైలీ 7 to 8 అవర్స్ స్లీప్ తప్పనిసరి. నెక్స్ట్ టిప్ 2, డైలీ కావాల్సినన్ని వాటర్ తాగండి. ఈ వాటర్ అనేది మన శరీరానికి ఒక లైఫ్ లైన్ లాంటిది. రోజు కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోయి మన చర్మం అనేది అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. టిప్ 3, హెల్దీ ఫుడ్ తినండి. డైలీ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే జంక్ ఫుడ్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. కంప్లీట్గా గుడ్ బై చెప్పేసేయండి. దానికి బదులుగా విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి డైలీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. టిప్ 4, రోజు వ్యాయామం చేయండి. డైలీ 30 మినిట్స్ వ్యాయామం చేయడం అనేది అలవాటు చేసుకోండి. వ్యాయామం చేయడం వల్ల మన బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. దానితో పాటు మన హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. టిప్ 5, ఒత్తిడిని నియంత్రించడం. మనము స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన హెల్త్ చాలా పాడైపోతుంది. కాబట్టి రోజు మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ ఇలాంటివి ఫాలో అయితే మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. టిప్ 6, కాఫీ, టీ తగ్గించడం. అసలు మనం కాఫీ కానీ టీ కానీ ఎందుకు తాగుతాము? మనం ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు మన వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా, నిద్ర రాకుండా ఉండడానికి కాఫీ, టీ తాగుతాము. కానీ అలా తాగడం వల్ల వర్క్ డిస్టర్బ్ అవ్వడం పక్కన పెట్టండి, మన హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి వాటికి బదులుగా గ్రీన్ టీ కానివ్వండి, న్యాచురల్గా ఉండే జ్యూస్ కానివ్వండి, ఇలాంటివి తాగడం వల్ల మన హెల్త్ అనేది యాక్టివ్గా ఉంటుంది, స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి కాఫీ, టీ అనేది అవాయిడ్ చేయండి. టిప్ 7, మితంగా తినడం అలవాటు చేసుకోండి. మీకు సామెత గుర్తే ఉంటుంది కదా, మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే విషయం అని. కాబట్టి మీకు ఏమైనా తినాలి అనిపిస్తే అది మీకు ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే లైట్గానే తినండి. నేను ఎట్లా పడితే అట్లా తింటా, నాకు నచ్చిన ఫుడ్ తింటా అని అంటే మాత్రం మీ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. టిప్ 8, శరీరాన్ని యాక్టివ్గా ఉంచడం. రోజంతా కుర్చీలో కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎక్కువగా కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. మరి రోజంతా నిలబడి వర్క్ చేసుకోమంటారా ఏంటి అని అడుగుతారేమో. అలా కాదు, 30 నిమిషాలకు ఒక్కసారి నిలబడడం కానీ, కొంత సమయం నడవడం కానీ చేయడం వల్ల మీ బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. టిప్ 9, చెడు అలవాట్లని మానేయండి. స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. తెలిసినా కూడా కొంతమంది ఏం చేస్తారు, అదే విధంగా స్మోక్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో కంప్లీట్గా ఇవి స్టాప్ చేయడం చాలా మంచిది. టిప్ 10, రెగ్యులర్ హెల్త్ చెకప్. ఎలాంటి ప్రాబ్లం లేకున్నా కూడా 6 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం జాగ్రత్త పడవచ్చు. కాబట్టి హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ. మరి మీరు ఏ టిప్ ఫాలో అవుతారో కామెంట్లో చెప్పండి. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛాయ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.